హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ బ్యూటీ హోమ్. ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక మంచి హెయిర్ టిప్ అయితే చూపిస్తాను. చాలామంది వైట్ హెయిర్తో చాలా బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కెమికల్స్ యూస్ చేసుకొని మనం హెయిర్ డైల్ అయితే యూస్ చేస్తాం కదా. అలాంటి హెయిర్ డైల్ యూస్ చేసుకోకుండా ఒక మంచి టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ హెయిర్ డైని యూస్ చేయడానికి ఇక్కడ నేను తీసుకున్నాను ఏంటంటే ఆనియన్ పీల్ తీసుకున్నాను, అలాగే కొంచెం మెంతులు అండ్ వచ్చేసి నేను అల్లం తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బాదం తీసుకున్నాను. వీటిని అన్నిటిని కలిపి నేనైతే గ్రైండ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిలో ఆనియన్ పిల్లో ఏంటంటే మన జుట్టుకి రీగ్రోత్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మెంతులు వచ్చేసి మన జుట్టుకి షైనింగ్గా ఇవ్వడానికి, అలాగే డ్రైనెస్ని తగ్గిస్తుంది. బాదం వచ్చేసి మన స్కాల్ఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటినీ తగ్గిస్తుంది. అల్లం కూడా డాండ్రఫ్ని తగ్గించి మనకి హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మనం కెమికల్స్ యూస్ చేసుకొని హెడేక్ వచ్చేసి అలాగే హెయిర్ ఫాల్ చేసుకొని డాండ్రఫ్ని ఎక్కువగా చేసుకునే కంటే ఇలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని మన హెయిర్ రీగ్రోత్ చేసుకుంటూ అలాగే మన వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా అయితే మార్చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయడం వల్ల ఇదేదో మ్యాజిక్ లాగైతే జరగదనమాట. మనం ఏదైనా దాని రిజల్ట్ రావాలి అంటే మనం వీక్లీ వన్స్ అయితే వైట్ హెయిర్ ఎక్కువ ఉండే వాళ్ళకైతే వీక్లీ వన్స్ ట్రై చేస్తే దాని రిజల్ట్ అయితే చాలా బాగా ఉండిద్ది అనమాట. ఒక్కసారికే అదేదో మ్యాజిక్ లాగా వైట్ హెయిర్ వచ్చేసి బ్లాక్ హెయిర్గా మనం హెయిర్ డైల్ వేసుకుంటాం కదా, అలాగైతే రాదనమాట. ఫస్ట్ మనం ట్రై చేసే కొద్దీ ఉండే కొద్దీ మన వైట్ హెయిర్ని అయితే బ్లాక్ హెయిర్గా అయితే మార్చుకోవచ్చు. వీటిని అన్నిటినీ మనం ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని అన్నిటినీ మనం పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ని వచ్చేసి ఇవన్నీ మనకి కెమికల్స్ యూస్ చేసుకోకుండా న్యాచురల్గా ఇంట్లోనే మనం హెయిర్ డైని ప్రిపేర్ చేసుకుంటే మనకి హెయిర్ ఫాల్ దగ్గర నేను వీటిని అన్నిటిని కలిపి మెత్తగా పౌడర్ని అయితే చేసుకున్నాను. ఇక్కడ చూసారా, నేనైతే పౌడర్ లాగా అయితే చేసేసుకున్నాను. మరీ అంత మెత్తగా అయితే అవసరం లేదు. నెక్స్ట్ దీన్ని వచ్చేసి నేను ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట. మనం ఈ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం వచ్చేసి మనం స్టవ్ మీద పెట్టేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది రోస్ట్ చేసుకోవడం తర్వాతనే మనకైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. దీన్ని మొత్తం అయితే అంత బరకగా అవసరం లేదు, లేదా మెత్తగా పౌడర్ని అయితే చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నేనైతే ఇక్కడ అంత స్మూత్ పౌడర్ లాగా అయితే చేసుకోలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీన్ని నేను స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా రోస్ట్ అయితే చేయాలి. ఇది నాకు దాదాపు 10 to 15 minutes అయితే పట్టింది. ఇది మొత్తం మనకి కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఇవి అంతా మనకి ఈ పౌడర్ మొత్తం మనకి బ్లాక్ కలర్లోకి రావాలి. అప్పటి వరకు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. దీన్ని చూసారా, నేను ఇక్కడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా రోస్ట్ అయితే చేస్తున్నాను. 10 to 15 minutes టైం అయితే పట్టిందనమాట నాకు. మనం ఇక్కడ యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే అనమాట. మనం ఎటువంటి కెమికల్స్ అయితే యూస్ చేయం. న్యాచురల్గా మన హెయిర్ డైని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మన హెయిర్ని అయితే రీగ్రోత్ అయితే చేసుకోవచ్చు అనమాట. హెయిర్ ఫాల్ని తగ్గించుకోవచ్చు. అలాగే డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయడం వల్ల అన్నీ అయితే తగ్గుతాయి. ఇక్కడ చూసారా, నాకు మొత్తం అయితే బ్లాక్ కలర్లోకి వచ్చేసింది. కొంతసేపు అయితే దీన్ని చల్లారిన తర్వాత నెక్స్ట్ దీనిలోకి ఇంకొక బౌల్ అయితే తీసుకొని దానిలోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూస్తేనే నెక్స్ట్ దీనిలో నేను ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుందన్నమాట. అప్పుడే మనకి ఈ హెయిర్ డై ఎలా వేసుకోవాలి అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో నేను ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తానని చెప్పాను కదా. దీనిలో నేను కోకోనట్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది మనకి ఎక్కువ రోజులు అయితే ఒక 1 week అయితే మనం స్టోర్ అయితే చేసుకోవచ్చు
అనమాట. అలా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దీని క్వాంటిటీ అయితే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ అయితే కొంచెం అయితే పెంచుకోవచ్చు. ఇది వచ్చేసి 1 వీక్ అయితే స్టోర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బయట అయినా 1 వీక్ స్టోర్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీనిలో వచ్చేసి నేను విటమిన్ ఈ క్యాప్సిల్ని అయితే యాడ్ చేసుకున్నాను. మన హెయిర్ లెంత్ని బట్టి కూడా ఈ హెయిర్ డైని అయితే వేసుకోవచ్చు అనమాట. ఎంతవరకు మనకి వైట్ హెయిర్ ఉంది అలా చూసుకొని కూడా మనం ఈ హెయిర్ డైని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మొత్తం నేను కోకోనట్ ఆయిల్ అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఈ 2 ఆయిల్స్ యాడ్ చేసిన తర్వాత దీనిలో కావాలి అనుకుంటే మీరు క్యాస్ట్రల్ ఆయిల్ అలాగే బాదం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఆయిల్ అంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఒక 1/2 అవర్ అయితే దీన్ని అయితే వదిలేసేయాలి. ఒక 1/2 అవర్ ఇది మొత్తం ఆయిల్ అంతా దానికి అబ్జర్వ్ అయిపోయి కొంచెం హెయిర్ డై అయితే కలర్ అయితే చేంజ్ అవుతుంది మనకు ఆయిల్లోకి. తర్వాత మనం దీన్ని అయితే హెయిర్కి అయితే అప్లై చేయాలి. ఇక్కడ నేనైతే ఒక 1/2 అవర్ వరకు దీన్ని అయితే అలాగే వదిలేసాను, పక్కన పెట్టేశాను అనమాట. అండ్ నెక్స్ట్ 1/2 అవర్ తర్వాత మనమైతే ఈ హెయిర్ ప్యాక్ని అయితే అప్లై చేసుకోవచ్చు. మొత్తం హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇది మనం ఎటువంటి కెమికల్స్ యూస్ చేసుకోకుండా యూస్ చేసుకుంటున్నాం కదా, చాలా బాగా న్యాచురల్గా మనకి హెయిర్ డై అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట. చూసారా, కొంచెం బ్లాక్ కలర్లోకి అయితే వచ్చేసింది. ఇది మనం వీక్లీ వన్స్ ట్రై చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఆగి మనం హెడ్ బాత్ చేసేస్తే మన హెయిర్ వచ్చేసి స్మూత్ అండ్ సిల్కీగా అలాగే వైట్ హెయిర్ కూడా కొంచెం కొంచెంగా బ్లాక్ హెయిర్గా అయితే మార్చుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేసేయండి.